హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రా ఒపీనియన్'. నిన్న నైట్ 'బ్యాండ్ మేళం' ప్రీమియర్ షోకి వెళ్ళొచ్చా భయ్యా. మూవీ ఎలా ఉందని చెప్పే ముందు 'ఆఫ్టర్ కోర్ట్' మూవీ తర్వాత 'రోషన్ అండ్ శ్రీదేవి' పేరు ఈ మూవీలో కూడా చాలా బాగున్నారు. 'రోషన్ అండ్ శ్రీదేవి' యాక్టింగ్ గూడా చేశారు. స్పెషల్‌గా చెప్పాల్సింది 'రోషన్' గురించి. తను ఆల్రెడీ మన 'కోర్ట్' మూవీలో చూసాం గదా! సేమ్ అలానే చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. లైక్ ఎమోషన్ సీన్స్‌లలో. నాకు మెయిన్‌గా వర్కౌట్ కాలేదు ఈ మూవీలో ఏంటంటే, రోషన్‌ని మనము తన చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తూ మూవీలలో చూసాం గదా! సో, ఈ మూవీలో కొన్ని పెళ్లి సీన్స్ ఉన్నాయి. ఆ పెళ్లి సీన్స్‌లలో రోషన్‌ని గాని, శ్రీదేవిని గాని చూస్తే అదేదో చైల్డ్ మ్యారేజ్ అండ్ చైల్డ్ పోర్షన్స్ లాగా ఉన్నాయి గానీ, సో, అవైతే నాకు అంతగా వర్కౌట్ కాలేదు. కమింగ్ టు స్టోరీ హీరో, హీరోయిన్ బావమర్దళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. శ్రీదేవి చిన్నప్పటి నుంచి బాగా చదువుతుంది. బట్ రోషన్‌కి చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. బట్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళిద్దరూ విడిపోతారు. సో, లాస్ట్‌కి వాళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది మూవీ ప్లాట్. మనం సేమ్ మూవీ ప్లాట్ చాలా మూవీస్‌లో ఆల్రెడీ చూసాం. కొత్త పాయింట్ ఏమీ కాదు. నాకైతే ఈ మూవీ చూసినప్పుడు 'మేం ఫేమస్' మూవీ సేమ్ అలాగే ఉంది. అదే బ్యాక్‌డ్రాప్ బావమరదళ్ళు అండ్ అల్లుడు, మామ ఇష్యూస్ సేమ్ అలానే ఉంది. కమింగ్ టు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ అయితే కొన్ని చోట్ల చాలా బావుంది. రోషన్ టైమింగ్ అండ్ తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్ కామెడీతో అలా వెళ్ళిపోతుంది. కమింగ్ టు సాంగ్స్. సాంగ్స్ అయితే నాకైతే అంతగా ఏమి అనిపియలేదు. వాళ్ళు మెయిన్ యూఎస్‌పీగా ప్రమోట్ చేశారు కదా! అదే 'తిప్పు ఊకుంటాననే' సాంగ్. ఆ సాంగ్ ఒకటైతే చాలా బాగుంది. కమింగ్ టు సెకండ్ హాఫ్. కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో కామెడీ సీన్స్ అంతగా ఏమీ లేవు. అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఆ ఎమోషన్ సీన్స్‌కి మనం అంతగా కనెక్ట్ కాలేం. ఎందుకంటే ఫస్ట్ నుంచి హీరో తన లవ్ ఫెయిల్యూర్ ఆ లవ్ సీన్స్‌లలో ఒకసారి కామెడీగా చెప్తాడు. అండ్ ఒకసారి ఎమోషనల్ అవుతాడు. సో, అందుకు అవి ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మనం అంతగా కనెక్ట్ కాలేం. అండ్ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఉంది. అది మనకు ఆల్రెడీ ప్రీ క్లైమాక్స్‌లోనే అర్థమవుతుంది. సో, లాస్ట్‌లో ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు మనము ఆ ట్విస్ట్‌కి అంతగా వర్కౌట్ కాలేదు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ ఓకే. ఓకే. ఫస్ట్ హాఫ్ అండ్ నాట్ ఇంపాక్టెడ్ సెకండ్ హాఫ్. అలా అని మూవీ అసలు బాలేదని గాదు. అక్కడక్కడ ఫన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. వన్ టైమ్ వాచబుల్ అంతే. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బై.